నిర్వహించాలంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ అన్వేషి తీసుకునే ఖచ్చితంగా నిపుణులు సలహా సూచనలు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ చర్యలు తీసుకోకపోయినట్లయితే నివారణ చర్యలు భవిష్యత్తులో భారత్ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని శ్రీలంక లాంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి రావద్దంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. చెప్తా ఉన్నా కూడా ఇప్పటివరకు సందీప్ గారు ఇప్పుడు మస్తాన్ రావు గారు మాట్లాడుతున్నారు, సామాన్యుడు అని మాట్లాడుతున్నాడు. సామాన్యుడు పాత్ర ఏంది, సామాన్యుడికి వచ్చే ఆదాయం ఏంది, సామాన్యుడు కడుతున్న పన్ను ఏంది, మధ్యతరగతి ప్రజలు కడుతున్న పన్ను ఏంది, అవి ఎక్కడ పోతున్నాయి అనేటువంటి చర్చకు ఏదో సామాన్యుడని ప్రతి వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడడం కాదు. ఎన్ని ఉచితాలు ఉన్నాయి. నేనున్నానండి, నాకు 12 లక్షల ఆదాయం సంవత్సరానికి, 1,20,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడతా. ఈ ప్రభుత్వం నుంచి నాకు వచ్చింది ఏమీ లేదు, ఒక్క కన్సెషన్ కూడా లేదు. ఫలానా దగ్గర నాకేమన్నా అందరికంటే అనేటిది నా 1,20,000 ట్యాక్స్ నేను కొంటున్నటువంటి వస్తువుల మీద పెట్టినటువంటి జిఎస్టీలు, వివిధ పన్నులు, వ్యాట్లు ఇవన్నీ కలిపితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ డబ్బుని ప్రజల కోసం ఉపయోగించాలి. లేని వాళ్ళకు ఉపయోగించాలా, పేదలకు ఉపయోగించాలి. మాటికి సామాన్యుడు ఇస్తున్నది ఎంత, సామాన్యుడు ప్రభుత్వానికి ఇస్తున్నది ఎంత, ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నది ఎంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది కదా. ఉచితాలు ప్రకటించినటువంటి ప్రభుత్వాల మీద నిర్మోమాటంగా మాట్లాడితే జరుగుతున్నది ఏంటి అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది నేను అంటున్నది ఏంటంటే సందీప్ గారు, ఇక్కడ జరుగుతున్నటువంటిది 2 సందర్భాల లోపల పెట్రోలు వ్యాట్ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు తగ్గించమంటే తగ్గించలే. మేమెందుకు తగ్గిస్తామన్నారు? మీ ఆదాయాలు మీరు, కేంద్రం వేరు, ప్రజల ఆదాయాలు కాదు. ఇది దేశం ఒకటి కాదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము. ఈ కొట్లాట పంచాయతీలు అనేటువంటిది మధ్య మన కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గుతాయని చెప్తున్నారు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రులు దానికి జీఎస్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలోనే అన్ని పార్టీల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు. అన్ని పార్టీల ముఖ్యమంత్రులు, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్, రైట్ ఉన్నారు కదా, అందరు వ్యతిరేకిస్తున్నారు. తగ్గిస్తే నేను అన్నది ఏంటంటే, తగ్గిస్తే ఆదాయాలు తగ్గుతాయి. ఆదాయాలు తగ్గితే ఏమైతే ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గుతాయి. కాబట్టి ఇది ఒక విష సర్కిల్ అండి, జటిలమైన సమస్య. ఇవాళ ఒక్క 12 సంవత్సరాల తర్వాత 4 రూపాయలు పెట్రోల్ పెంచితే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి వెనుజులతో సమానమైతుంది ఈ దేశం. ఏమైందంటే, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 147, 150 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని పరిపాలించడం అనేటువంటిది మోదీ గారికే చేతనైంది. అది ఇవాళ సమస్య అది కాదు. మనం కొంత త్యాగం చేయమంటున్నాము. త్యాగం అంటే ఏమిటి? కొనేటువంటి వస్తువుల మీద కొంత నియంత్రణ చేయమని అడుగుతున్నాం. కొంతకాలం బంగారాన్ని కొడుద్దామంటే 1 సంవత్సరం వరకు అన్నారు. కాబట్టి ఆ మాత్రం త్యాగం చేయలేటువంటి పరిస్థితులు ఉన్నది. ఇవాళ ఎన్నికలకు ముందు పెంచమన్నారు కదా అని అంటున్నారు. నిజమే, ఎన్నికలకు ముందు ఈ యుద్ధం ఎప్పుడు ముగిస్తుంది అని అనుకున్నాము. ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పటి కూడా 3 నెలల తర్వాత ఇది ముందుకు కొనసాగే పరిస్థితి ఉన్నట్టుగానే మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి లోపల మన్మోహన్ సింగ్ గారు పదవి బాధ్యతలను నుంచి విముక్తి పొందినప్పుడు ప్రపంచంలో 11వ ఆర్థిక స్థానంలో ఉన్న భారతదేశం వల్ల 4వ స్థానానికి వచ్చింది. మళ్ళీ 5 ఈ మధ్యన ఊగిసలాట పరిస్థితి, ఇవన్నీ అంతర్జాతీయ సమస్యలతోని అభివృద్ధి కాదంటే జరిగింది. దేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల రూపాయి విలువ పడిపోతుంది కదా వెంకటరెడ్డి గారు. రూపాయి విలువ పడిపోవడానికి మన దేశమే కాదు, అనేక సమస్యలు ఉంటాయి, అంతర్జాతీయ సమస్యలు ఉంటాయి, ఎగుమతులు ఉంటాయి, దిగుమతులు ఉంటాయి. వీటి మధ్య ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇవన్నీ నెగటివ్ పాజిటివ్ పాయింట్స్ ఉంటాయండి. అంత మాత్రం చేస్తే తగ్గిపోయింది అనేటువంటి పద్ధతి లోపల కాదు కదా, తగ్గుతుంది. మరి ఇవాళ ఎందుకు 90కి వచ్చింది? అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు 55కి వచ్చింది, 60కి వచ్చింది? ఎప్పుడు జరుగుతుంది అది. కాకపోతే వాటిని నియంత్రించుకునేటప్పుడు ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించుకునేటువంటి ప్రయత్నం లోపల ఇవాళ ఆత్మనిర్భర్ పద్ధతి లోపల ఇవాళ దేశంలో జరుగుతున్న అభివృద్ధి. ఈవీ వెహికల్స్ చాలా వచ్చినాయి. మొన్ననే మీరు చూసినారు క్యాబినెట్ 37,500 కోట్లు గ్యాసిఫికేషన్, కోల్ గ్యాసిఫికేషన్ కు సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాల గురించి జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఇవాళ కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, టిఆర్ఎస్ మిత్రులు ఉన్నారు, 2 సందర్భాల లోపల కూడా గ్యాస్ మీద వ్యాట్ తగ్గించి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజ్ చేసింది మీరు తగ్గించండి అని. అన్ని బీజేపీ పాలిత ప్రాంతాలన్నీ తగ్గించినాయి. ఇక్కడ జగన్ ప్లస్ కేసీఆర్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు తగ్గించలేదు? 10 రూపాయల తేడా వస్తుంది. కాబట్టి మా ఆదాయాల గురించి మాట్లాడతారు. ఆదాయాలు అనేటువంటిది ఒక పద్ధతి, దేశంలో ఒక కమిషన్, ఆర్థిక కమిషన్ ప్రకారంగా జరుగుతాయి తప్ప ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పంచడం అనేటువంటి ఉండదు. మనం చెప్పినారు కదా, మన రేవంత్ రెడ్డి గారు అడిగినటువంటి దానికి గుజరాత్కి ఎట్లా ఇచ్చినారో మాకు అట్లా ఇవ్వండి అంటే ఆదావో జాత అన్నాడు. దానికి సమాధానం చెప్పాలి మరి. అంటే మీ గుజరాత్ కంటే తెలంగాణకి ఎక్కువ వస్తుందని ఆయన చెప్పినటువంటి దాంట్లో మనకు కనపడుతున్నాడు. ఓపెన్ గా స్టేజ్ పబ్లిక్ అందరికి చెప్పినాడు కదా. కాబట్టి ఉచిత పథకాల మీద ఖర్చులు పెట్టి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రావాలా, సీట్లు ఓట్లు అనే కోణం లోపల ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి పరిపాలన సరిగ్గా లేకుండా, అనుభవం లేకుండా, ఇష్టం వచ్చినట్టు కట్టి
చేసి కాళేశ్వరం కట్టి ఇలా అవినీతి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలకు సమాధానం చెప్పాలా మాట్లాడితే జరిగిందా లేదా అనేటువంటిది కాదు కదా. నేనేమంటున్నా అంటే మీరు ఏమన్నా మాట్లాడతారు కాదు, మీరు ఎందుకు తగ్గిస్తలేరు, మీరు ఎందుకు పెట్రోల్ తగ్గిస్తలేదు, పెట్రోల్ ఎందుకు తగ్గిస్తలేదు, పెట్రోల్ ఎందుకు తగ్గిస్తలేదు, అన్ని చెప్తా. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దేశం ముందుకు పోయిందంటే ప్రైవేట్ రంగంలో అండి. మోడీ వచ్చిన తర్వాత ప్రధాని అదాని అంబానీ అయిందనేది క్లియర్ గా తెలుసు. అదే విధంగా 60 లక్షల కోట్లకు సంబంధించిన ఆస్తులను జస్ట్ 5 లక్షల కోట్లకే వీళ్ళకి అప్ప చెప్పిన మోడీని ఇక మెచ్చుకోకపోతే ఏం చేద్దామండి. అదే విధంగా ఇంకా క్లియర్ గా ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా దేశంలో జరుగుతున్న అంశాలు గానీ ప్రపంచంలో జరుగుతున్న అంశాలు గానీ ఇప్పుడు సామాన్యుడే క్లియర్ గా ఆదా చేయాలి, ఇక ఉన్నోడు చేయొద్దంటే మోడీ ఇప్పటి వరకు పబ్లిసిటీ కోసం 20,000 కోట్లు పెట్టినండి. మొన్నటికి మొన్న కూనో జాతీయ వనంలకి మొన్న కూడా చెప్పాను, ఒక 8 పుల్లు వస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులలో